ఎంబెడింగ్స్ అంటే ఏంటి? అసలు ఎల్ఎల్ఎంస్ ఎంబెడింగ్స్ ఎందుకు వాడతాయి? ఎర్త్ మీద ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి 2 నెంబర్స్ ఉంటే చాలు, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఆ 2 నెంబర్స్ ఉంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డిస్టెన్స్ ఎంత కూడా మనం చెప్పొచ్చు. ఒక పాయింట్ కనుక 2 డైమెన్షనల్ స్పేస్లో ఎక్కడుందో చెప్పాలి అంటే మనకి 2 నెంబర్స్ కావాలి, ఎక్స్ అండ్ వై. ఆ 2 నెంబర్స్ని వెక్టార్ అంటారు. ఒకవేళ కనుక ఒక పాయింట్కి 3 నెంబర్స్ ఉంటే XYZ, ఆ పాయింట్ 3 డైమెన్షనల్ స్పేస్లో ఎక్కడుందో మనం చెప్పొచ్చు. మనం ఒక పర్సన్ని కనుక డిస్క్రైబ్ చేయాలి అంటే హైట్ ఇంత, వెయిట్ ఇంత, ఏజ్ ఇంత అని చెప్తాం. ఇవి 3 డైమెన్షన్స్. ఈ 3 డైమెన్షన్స్ 3 నెంబర్స్ మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఒక పర్సన్ని ఫుల్గా మనం కనుక డిస్క్రైబ్ చేయాలి అంటే మేబీ మనకి 300 డైమెన్షన్స్ కావాలేమో. ఎందుకంటే పర్సనాలిటీ కానీ, బిహేవియర్ కానీ ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఒక పర్సన్ని ఫుల్గా డిస్క్రైబ్ చేయొచ్చు. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్కి ఈ 300 నంబర్స్ ఉన్న వెక్టర్ గనుక సేమ్ ఉంటే వాళ్ళిద్దరూ సిమిలర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇంగ్లీష్ ఉన్న వర్డ్స్కి అప్లై చేస్తే ఒక వర్డ్కి మధ్యలో సిమిలారిటీ ఆ వర్డ్కి ఉన్న వెక్టర్స్ బట్టి చెప్పొచ్చు. క్యాట్, డాగ్ 2 సిమిలర్. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇవన్నీ సిమిలర్. మైక్రోసాఫ్ట్, గూగుల్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ సిమిలర్ అని మనము ఆ వర్డ్స్కున్న వెక్టర్స్తో చెప్పొచ్చు. ఇప్పుడు ఒక స్పేస్లో వర్డ్స్ అన్నీ సిమిలర్ అని ఎందుకు చెప్పాలి? ఎల్ఎల్ఎం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని తీసుకొని దానికి సిమిలర్గా ఉన్న వర్డ్స్ని కనుక ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు ఆ సిమిలర్ వర్డ్స్ నుంచి మీకు ఆన్సర్ చేయగలుగుతుంది. ఇలా వర్డ్స్ని వెక్టర్స్లో కన్వర్ట్ చేయడాన్ని ఎంబెడింగ్ అంటారు. GPT-3లో 12,000 డైమెన్షన్స్ ఉన్న వెక్టర్స్ ఉంటాయి ఈచ్ వర్డ్కి. 12,000 నంబర్స్ ఏ నంబర్స్ ఉండాలి అని మనకి ఎలా తెలుస్తాయి? దాన్నే వర్డ్ టు వెక్ అనే ఒక రీసెర్చ్ పేపర్లో డిస్క్రైబ్ చేశారు. ఆ రీసెర్చ్ పేపర్లో ఏం చెప్పారు అంటే ఒక సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఈచ్ వర్డ్కి దాని పక్కన ఉన్న వర్డ్స్ బట్టి మనము ఆ వెక్టర్స్ని క్రియేట్ చేస్తాం. అంటే డాగ్ ఈజ్ ఏ యానిమల్ అంటే యానిమల్కి డాగ్కి ఉన్న వెక్టర్స్ సిమిలర్గా ఉంటాయి. క్యాట్ ఈజ్ ఏ యానిమల్ అంటే క్యాట్కి, డాగ్కి, యానిమల్కి ఉన్న వెక్టర్స్ సిమిలర్గా ఉంటాయి. అలానే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్మాలెస్ట్ అనే వర్డ్కున్న వెక్టర్ నుంచి స్మాల్ అనే వర్డ్కున్న వెక్టర్ని మైనస్ చేసి బిగ్ అనే వర్డ్కున్న వెక్టర్ని కనుక మీరు యాడ్ చేస్తే మీకు బిగ్గెస్ట్ వస్తుంది. అంటే స్మాలెస్ట్ మైనస్ స్మాల్ ప్లస్ బిగ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్గెస్ట్. ఇట్లా ఒక సెంటెన్స్లో వచ్చే వర్డ్ని దాని పక్కన ఉన్న వర్డ్స్ తోటి కంపేర్ చేసి వెక్టర్స్ క్రియేట్ చేయడంలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే బ్యాంక్ అనే ఒక వర్డ్ ఉందనుకోండి, బ్యాంక్ అనేది రివర్ బ్యాంకా లేకపోతే ఫైనాన్స్ బ్యాంకా అని మనకి ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ వేర్ అటెన్షన్ మెకానిజమ్స్ కమ్. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.